హాయ్ గాయ్స్, ఈరోజైతే మా అమ్మ పుదీనా పులావ్ అండ్ చికెన్ కర్రీ చాలా సింపుల్గా చేసేది చూపిస్తున్నాం అన్నమాట. సో దానికోసం అయితే ఒక కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసేసుకొని అదే పొడుగ్గా కొంచెం సన్నగా కట్ చేసుకుని అవి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల ఈ మసాలాస్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి మీరు. అండ్ దెన్ పుదీనా ఉంటుంది కదా, అవి కాడలతో సహా కొంచెం ఎక్కడైనా పోయింది అట్లా ఉంటే మీరు దాన్ని మంచిగా చేసేసి దాన్ని అయితే మిక్సీ జార్లో వేసేసుకోండి. అంటే ఇది కూడా మనకు కావాలి. సో ఇగో ఆనియన్స్ అయితే ఇలా వచ్చేస్తాయి కదా, వీటిని అయితే పక్కకు తీసుకోండి. ఇవి మనకి అవసరం పడతాయి కాబట్టి. సో దెన్ అదే కడాయిలో కొంచెం నెయ్యి అయితే వేసిందనమాట, ఎందుకంటే మమ్మీ పులావ్ చేస్తుంది కదా. సో దానికోసం చాలామంది డాల్డా అది ఇది వేస్తారు. ఇంట్లో చేసుకునే వాటిలో అయితే వెయ్యరు, కానీ బయట హోటల్స్లో అయితే వేస్తారు. సో ఈ మసాలాస్ అయితే బిర్యానీకి వేసుకునే మసాలాస్ అయితే వేసేసుకోండి. సేమ్ చెక్క అండ్ యాలక్కాయ అండ్ అది స్టార్ పువ్వు అండ్ కొంచెం లవంగాలు అలా అనమాట. అండ్ కొన్ని ఆనియన్స్ అయితే వేసేసుకోండి. ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనం ఇందాక మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాం కదా పుదీనా, అది అయితే మనం మిక్స్ చేసేసుకుందాం. సో అదైతే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మనకి బ్లాక్గా అవ్వదన్నమాట. సో ఇది మళ్ళీ ఒకసారి అదే కొంచెం ఆనియన్స్ అవి వేగిన తర్వాత ఈ స్టేజ్కి వచ్చాక మిర్చి అయితే వేసుకుని అది కూడా బాగా వేయించేసుకోండి. సో దెన్ ఆఫ్టర్ దట్ ఇది బియ్యం బాస్మతి రైస్ అనమాట. మా అమ్మ అయితే 3 glasses ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటుంది. ఫస్ట్ ఆల్రెడీ 1 వేసేసింది అండ్ 2 కూడా వేసేసింది, ఇది 3rd. సో ఇదైతే వేసేసింది. మా అమ్మ అయితే బియ్యం నానబెట్టట్లేదు. అండ్ కుక్కర్లో ఆల్రెడీ రైస్ కుక్కర్లో కొన్ని అంటే 1 glassకి 2 glasses ఆఫ్ వాటర్ లాగా వేసుకోవాలి. సో 3 glasses 6 glasses వాటర్ అనమాట. సో దాన్ని అయితే బాయిల్ చేసి పెట్టేసుకోండి. అవి బాయిల్ అయ్యే లోపల ఇవి కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోతాయి. తర్వాత దాంట్లో కొంచెం అయితే బిర్యానీ మసాలా వేసేసేయండి, ఎంతో కాదు జస్ట్ కొంచెం. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి ఇదే స్టేజ్లో ఉన్నప్పుడు. సో దెన్ ఆఫ్టర్ దట్ కొంచెం అయితే అది బాగా మంచిగా ఫ్రై చేసేసుకోండి దాన్ని. సో మంచిగా దాన్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో తీసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకోండి. మంచిగా గ్రైండ్ కాదు, మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ అయితే వేసి అయితే మిక్స్ చేసుకొని, వాటర్ వేయడం చూపించడం మర్చిపోయాను. సో మీరైతే వేసుకోండి, నేను మర్చిపోయాను. సో కొత్తిమీర అయితే ఇప్పుడే వేసుకోవాలి, లాస్ట్లో అయితే వేసుకోకూడదు. అంటే ఈ రెసిపీకి ఫస్టే వేసుకోవాలి, లాస్ట్లో వేయకూడదు అనమాట. మా అమ్మ పర్టికులర్గా చెప్పు అని చెప్పిందనమాట. సో దెన్ ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా పుదీనాని, దాన్ని అయితే ఇందులో వేసేసుకోండి. అందులో జస్ట్ పుదీనా ఒకటే వేసాం, సాల్ట్ ఇదంతా ఏం వేయలేదు. పుదీనా అండ్ ఐస్ అండ్ కొంచెం వాటర్ అనమాట. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత 2 times కడిగి పెట్టుకున్న 3 glasses ఆఫ్ బియ్యాన్ని అయితే ఇందులో వేసేస్తుంది మా అమ్మ. అంటే చాలామంది ఫస్ట్ ఫ్రై చేసుకున్న దాన్ని బియ్యం కుక్కర్లో వేసేసి డైరెక్ట్ ఇంకా పెట్టేస్తారు. అలా పెడితే టేస్ట్ ఉండదంట. నేను ఆల్రెడీ మా అమ్మని అడిగా, ఎందుకు ఇలా చెయ్యరు కదా అంటే, లేదు ఐషు, కొంచెం బియ్యాన్ని అయితే ఫస్ట్ మనం ఫ్రై చేసుకుంటే ఆ మసాలాస్ అది ఏదైతే ఉందో అదంతా కూడా బియ్యానికి పడుతుంది. సో దట్ మనకి మంచి టేస్ట్ వస్తుంది. డైరెక్ట్ కుక్కర్లో పెడితే అది అక్కడక్కడ ఉండిపోతుంది, సో మంచిగా ఉండదు అని చెప్పింది అనమాట. సో మా అమ్మ ఒకసారి కొంచెం లైట్గా కలిపేసి ఈ స్టేజ్కి వచ్చాక దానికి సరిపడేంత సాల్ట్ అయితే వేసేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసేసింది అనమాట. అది మంచిగా కిందకి మీదకి మొత్తం ఫస్ట్ మనం చేసుకున్నాం కదా అదంతా కూడా మంచిగా కలిసేలాగా రైస్ మొత్తానికి మంచిగా ఫ్రై చేసేసుకోండి. మీరు కూడా ఇలా ఒకసారి ఎవరికైనా తెలియకపోతే, తెలిసిన వాళ్ళకి కాదు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి మీరు కూడా ఇలా ఫ్రై చేసుకుని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
సో ఒక 5 మినిట్స్ అంతే. తర్వాత ఇంకా కిందకి దింపేసుకుని దాన్ని ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్లో అయితే బియ్యాన్ని అయితే వేసేసుకోండి. సపరేట్గా స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. రైస్ కుక్కర్ ఉంటే, అదే ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉంటే సపరేట్గా బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే వాటర్ వేసేసి స్విచ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా బాయిల్ అయిపోతుంది కాబట్టి. సో యా, అండ్ మా అమ్మ అయితే మొత్తం, నేనే మమ్మీ తీసే మమ్మీ అది మాత్రం ఎందుకు ఉంచేస్తున్నా అంటే మా అమ్మ మొత్తం ఊడ్చేస్తుంది అనమాట. సో మొత్తము కూడా అందులో వేసేసి ఒకసారి ఏమంటారు కలిపేసుకోండి మంచిగా. కింద ప్లేట్ పెడతారు కదా, ఆ ప్లేట్ అయితే పెట్టకండి. అంటే రైస్ కుక్కర్స్లో వస్తాయి కదా కింద ఒక ప్లేట్ లాగా కొంచెం హోల్స్ అంటే కింద మాడకుండా ఉండేలాగా ఉంటాయి కదా, అది పెట్టకండి. సరే, నేను చెప్పడం మర్చిపోయా. సో స్టార్టింగ్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ అయితే వేసేసుకుని క్యాప్ పెట్టుకొని స్విచ్ ఆన్ చేసేసుకోవడమే. ఒక 20 to 25 మినిట్స్ తర్వాత మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది. బట్ ఇది మా అమ్మ ఒకసారి మధ్యలో వచ్చి చూపించింది అనమాట వీడియో. సో మళ్ళీ ఒకసారి పెట్టేసింది, అంతే అయిపోయింది. చాలా సింపుల్, అన్నీ రెడీగా ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి తీసేసే ముందు మళ్ళీ ఒకసారి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మంచిగా వేసేసుకోండి. దాని మీద వేసుకుంటే మనకి లుక్ వస్తుంది అనమాట. నా ఫింగర్ ఇక్కడ అడ్డొచ్చేసింది, నేను చూసుకోలేదు. దెన్ ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటే, చూసారా మా అమ్మ నానబెట్టలేదు బియ్యం, బట్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి, వచ్చేస్తుంది. అండ్ దెన్ ఇప్పుడు చికెన్ కర్రీ అనమాట. ఇలా చాలా 5 మినిట్స్లో చికెన్ కర్రీ మీకు కావాలి, ఐ మీన్ లైక్ బ్యాచిలర్స్ అండ్ హాస్టల్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అండ్ స్టార్టింగ్ కుకింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది అనమాట. సో దానికోసం ఇలా ఆనియన్స్ అయితే వేసేసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత గ్రేవీ వస్తుంది అనమాట. మా అమ్మ అయితే చికెన్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంది. అందులో అయితే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా కూడా వేసిందనమాట. పసుపు కూడా వేసింది, నేను చెప్పడం మర్చిపోయా. సో ఒక 3 hours ముందే మా అమ్మ అయితే మ్యారినేట్ చేసి పెట్టేసింది. యాక్చువల్లీ ఆ టైంలో నేను లేను, సో వీడియో తీయడానికి లేదు. లైక్ నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళా, సో మా అమ్మ తీయలేదంట. తర్వాత చూపిద్దాం, చెప్పు నువ్వు ఐష్ అని చెప్పేసి మ్యారినేట్ చేసి పెట్టేసింది. దెన్ ఈ చికెన్ కూడా వేసేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి మంచిగా. ఆనియన్స్, ఈ చికెన్ మొత్తం, అంటే మీరు అలా ఉంచేసారనుకో కింద ఆనియన్స్ మాడిపోతే పైన చికెన్ ఉండిపోతుంది. చికెన్ ఉడుకుతుంది బట్ కింద ఆనియన్స్ అయితే మాడిపోతాయి అన్నమాట. సో ఈ కొంచెం కొంచెం సిమ్లో పెట్టుకొని దాన్ని క్యాప్ అయితే పెట్టేసుకొని నేను చూపిస్తానండి. మరీ సిమ్లో కాదు, మరీ హైలో కాదు, మీడియంలో పెట్టుకోవాలి. అలా మీడియంలో పెట్టుకొని క్యాప్ పెట్టేసుకోండి. దెన్ ఒక 15 మినిట్స్ తర్వాత వచ్చి చూస్తే ఇలా ఉంటుంది కదా. ఈ స్టేజ్లో ఒకసారి మీరు కలిపేసుకోండి మంచిగా, మొత్తం కిందకి మీద మొత్తం కలిపేయండి. ఇది నేనే కలిపాను. సో యా, అండ్ లేటర్ ఇలా ఆయిల్ పైకి వస్తుందన్నప్పుడు వాటర్ అయితే వేసుకోండి, బికాజ్ మనకి గ్రేవీ అయితే కావాలి కదా. వాటర్ లేకుండా అయితే గ్రేవీ రాదు మనకి. ఎంత ఆనియన్స్ వేసినా కూడా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి, సో దట్ మనకి గ్రేవీ అయితే వస్తుంది. ఒకసారి అలా వాటర్ వేసేసిన తర్వాత అలా మిక్స్ చేసేసుకొని క్యాప్ అయితే పెట్టేసుకోండి. దాని లేటర్ ఇంకా లాస్ట్లో 5 మినిట్స్ అయిపోతుంది రవ్వ కర్రీ అనుకున్నప్పుడు ఇప్పుడు చికెన్ మసాలా వేసుకోండి. సో మళ్ళీ దాన్ని మంచిగా కూరకి పట్టేలాగా కలిపేసుకొని మంచిగా క్యాప్ పెట్టేసుకోండి. కూర దింపే ముందు ఇలా మసాలా వేసుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో అందుకే. అండ్ లాస్ట్ అయిపోయింది. మీకు లాస్ట్లో కావాలంటే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోండి. నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. సో యా, చాలామంది చూస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేసుకోండి, లైక్, షేర్